రీసెంట్గా రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళి లైవ్ కొర్రమీను తీసుకొని వాటిని కట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు చల్లుకొని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పసుపు, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, రుచికి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి నిమ్మకాయ పిండి కొద్దిగా ఆయిల్ పోసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపి కొర్రమీను ముక్కలకి వేసి ఈ మసాలాలు కొర్రమీను ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఫ్రై చేసే కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసుకున్న కొర్రమీను ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని 2 వైపులా ఎర్రగా అయ్యేంత వరకు తిప్పుకొని ఈ విధంగా ఎర్రగైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని 2 వైపులా ఎర్రగైన తర్వాత బయటికి తీసేయాలి. ఇలా గార్లిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపట మెత్తగా, టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.